ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబాయ్, ఇది చాలా పీక్ మూమెంట్. వాడు చేసిన తప్పు చిన్నది కాదు. వాణ్ణి ఊరికే వదిలే ప్రసక్తే లేదు. ఈ రాత్రి మనం అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగా జరిగితే వాళ్ళ ఆట కట్టించొచ్చు. అప్పటి వరకు కాస్త ఓపికగా ఉన్నాం. ఇదేంటి, నేను రాజ్భవన్లో ఉన్నాను. ఒరే శర్మ, నీకు వయసు కాస్త పైబడింది, కానీ నీలో యవ్వనం ఇంకా తగ్గలేదు. అది నువ్వు గుర్తించకపోయినా ఆ అమ్మాయి గుర్తించింది. అసలు ఆ అమ్మాయికి నేను ఎందుకు నచ్చానంటావు? అమ్మాయిని ఇష్టపడడానికి పెద్ద కారణాలు ఏమి అక్కర్లేదురా. ఎవరికి ఎప్పుడు ఎలా ఏ కారణంతో కనెక్ట్ అవుతారో వాళ్ళకే తెలీదు. నిజమే. అయినా ఈ తరం కుర్రాళ్ళకి ఫ్లెట్ చేయడం తప్ప లుక్స్తో పడేయడం రాదు. మా తరంలో అయితే ఆరాధనగా ఒక చూపు చూస్తే చాలు అమ్మాయిలు అలా పడిపోయేవాడు. ఇవాళ నాకు అదే వర్కౌట్ అయింది. వయసుదే ఉంది, మనసు ముఖ్యం. మరే నేను పెద్దగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు, కానీ కాస్త ఎక్సర్సైజ్ చేసి 6 ప్యాక్ ఫామ్ చేస్తే అమ్మాయిలందరూ క్యూ కడతారు. నా ఈ ముక్కుంది చూడు, అది ముక్కు కాదు, అమ్మాయిల మనసుకి హుక్కు. నీకేంట్రా, నీది రాజుబాబు అందం. ఆ చిలిపి నువ్వుతోనే పడేస్తావు అంతేగా? గట్టిగా పైకి దుమ్మితే విగ్గెగిరిపోదు. ఏంటి, శంకర్ అక్కిని కాపాడా? నేనే చేయించానని తెలిసిపోయిందా? నిన్ను పనిలో నుంచి తీసేస్తే నన్నేం చేయమంటావు? పొయ్యి ఇంకో ఇల్లు ఎత్తుకో. శంకర్, నీ కుటుంబానికి ఏ నష్టం కలగకుండా జాగ్రత్తగానే కాపాడుకుంటున్నా. కానీ రేపు జరగబోయే పెళ్లిని మాత్రం నువ్వస్సలు ఆపలేవు. ఆ పెళ్లిళ్లతో నువ్వు గౌరీ విడిపోవడం, నీ తమ్ముళ్ళు లవ్ ఫెయిల్యూర్ అయ్యి కుంగిపోవడం అన్నీ ఒకేసారి జరుగుతాయి. జింబలడి జింబలడి జింబ, అప్పులడి అప్పులడి గంబ, గగ్గలడి గగ్గలడి గంగ, గింగిలడి గింగిలడి గింగి. ఇదేంటి? చింగాలి రంగి చీరే కట్టుకున్న చిన్నది, దాని మరియా అందమంతా దానిలోనే ఉన్నది. టట్టంటాం తాతయ్య ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు?
మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. జరిగిన క్రాఫ్ కొంత టరటర డింగ్ టంట టకటక డింగ్ టట టకటక టకటక టికిటకట డింగ్ చాక్ డిగిడిగి చాక్ డు డు డిగ్ చట డు డిగ్ డిగ్. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే టకటక టకటక. ఏమైంది వీళ్ళిద్దరికి? కొత్త పెళ్లి కొడుకుల్లా రెడీ అవుతున్నారు. ఓనర్ గార్డ్ అంటే సరే, తాతయ్యకి ఏమైంది అసలు? కొంప తీసి శంకర్ వాళ్ళు ట్రాప్ చేశారా ఏంటి? ఎస్, అదే అయి ఉండొచ్చు. వీళ్ళని అడిగినా నిజం చెప్పరు. సైలెంట్గా ఫాలో అయ్యి విషయం తెలుసుకోవాలి. డింగి చక్క. అమ్మయ్యా, ఆ పగ పిచ్చోడు ఇంట్లో లేడు. ఆ శాడిస్టుడు వచ్చేటప్పుడు నేను నా స్మిత దగ్గరికి వెళ్ళిపోవాలి. చింగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని దిమ్మదియ్యా, దాని దిమ్మదియ్యా. జింగి 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 జింగి. అసలు ఈ ముసలుడికి ఏమైంది? ఎందుకు ఇలా రంకెలేస్తున్నాడు? అమ్మయ్యా, ఆ మెంటల్ రాకేష్ గారు ఇంట్లో లేడన్నమాట. వాడు వచ్చే లోపు నేను నా షీలా దగ్గరికి వెళ్ళిపోవాలి. షీలా షీలాకి జవానీ షీలా మై ఆరాహం షీలా షీలాకి జవానీ షీలా షీలా. ఈ ఓనర్ గాడికి నా చేతిలో చావే ఈరోజు. చెత్త విడి సంగతి. సార్, అవతల శర్మ ఓనరు బయలుదేరిపోయి ఉంటారు సార్. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? ఒక పవర్ఫుల్ ఎస్ఐని రంగంలోకి దించబోతున్నాడు బాబాయ్. ఎవరు సార్ ఆ ఎస్ఐ? ద లేడీ బాస్ ఝాన్సీ. నమస్తే శంకర్. నమస్తే మేడం. ఎలా ఉన్నావు శంకర్? నీకు తెలియదే ఉంది మేడం. అవునులే, మంచోడివి, నలుగురికి మంచి చేసేవాడివి, బాగుంటావు. ఏదో మీ అభిమానం మేడం. అది సర్లే గాని అర్జెంటుగా కలవాలన్నావు, ఏంటి విషయం? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.